ఇంకో మింగర్ దొరుకుతాడు ఇవాళ నైట్లో. నన్ను గెలికిందనుకో కోసి ఒక తుంక ఇక్కడ ఒక తుంక అక్కడ వేస్తా. మంచోని కాదు బాబాయ్, కుర్చీ తాత అంటాడు నన్ను. కుర్చీ చెప్పు డైలాగ్ మళ్ళా. భయపడుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్కు సార్. అదే భయపెట్టాడని భయపెట్టుకుంటా బతికేటోడు బాదుషా లాస్ట్కు సార్. వాడే షేక్ అహ్మద్ పాషా. ఇటువంటి వాళ్ళని ఇంతమందిని చూసిన. తీసి జేబులో పెట్టుకుంటా. అది కూడా ముంగడికే జేబులో కాదు, వెనక జేబులో పిత్తుతే కొట్టుకపోతుంది. బాయ్. తిన్నావా? వచ్చిందా? వచ్చింది. ఓ చీర కట్టుకోవడం, ఇంటికి రావడం, ఒక మీటింగ్ పెట్టడం. ఈ అక్క తీసి దెబ్బ తెంగితే 3 దిక్కుల పడవి. కట్టుకున్నామా కూడా గట్టిగా ఉంటే రోడ్డు మీదకి వస్తుందా? రమ్మను. ఒక్కటే కూర్చు మండ పెట్టకపోతే భయించదు. నా అయ్యా కుట్టాడే కూర్చే తాత. ఏడిపోతున్నావి? కొద్దిగా లేట్గా సిగరెట్ తాగా. నైన్ వేసినావా? డబ్బులు ఇయ్యరా? నేను మొన్న వచ్చినాగా. మొన్న ఏం చేసినా మొత్తం? మొన్న 1000 రూపాయలు వచ్చినాయా? ఇగో ఒకటి బాగిన బాబాయ్, నా పరువు తీయాలని చూడకు. లేదు చెప్పు. నువ్వు అడుగుతున్నా. నేను ఎంత తాగుతానో మీకు తెలియదు. చెప్పు, ఎంత తాగుతాను? రోజుకు ఒక 2 ఫుల్లు తాగుతా. 2 ఫుల్లులా? పైసలు అట్లా మళ్ళా నాకు ఇస్తారు ఎవరైనా. ఎవరు ఇస్తారు? రోజు ఎవరు ఇస్తారు నీకు? ఎవరైనా. ఆరోగ్యం ఖరాబ్ అవుదా మరి? ఆ? ఆరోగ్యం ఆరోగ్యం ఖరాబ్ అయితే కొరికే చచ్చిపోయినాక నా ముడ్డల ఆరోగ్యమా? ఆ, చాలు చోటు తింటా మారు ముంతా అంట. ఆ. తిన్నావా మళ్ళా? తిండి పువ్వులా మొడ్డ తింటేనే మంచి బతుకుతాడా బాయ్? తాగితే బతకరంటా? నాకు అదే టానిక్. ఎన్ని 2 ఫుల్ బాటిల్ రోజుకి? యా, జాగ్రత్త మళ్ళీ ఆరోగ్యం. ఏం కాదు బాబాయ్. ఆ, నన్ను తట్టుకోవాలంటే వాడిని అవ్వ మళ్ళా పుట్టియాలి. ఆ. సెకండ్ టైం డెలివరీ. నువ్వు ఉన్నాక మళ్ళీ పుట్టిస్తాడంటవా? కుర్చీ మాటలు కాదు, కుర్చీ తాత అంటే బాయ్. సరే.